గాయస్ నేను వచ్చేసి అమెరికాకి అయితే వెళ్తున్నా గాయస్. ఎందుకంటే మన దగ్గర డబ్బులు అయితే లేదబ్బా, అందుకనేసి అమెరికాకి అయితే వెళ్తున్నా. ఇంకా మన సించాన్ ఇంకా చాపగాడు అయితే ఇంటికి వెళ్తాడు గాయస్. ఎందుకంటే నేనైతే అమెరికాకి వెళ్తున్నా కాబట్టి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం మేము ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి. ఇంకా దీని తర్వాత వాళ్ళైతే ఇంటికి వెళ్తారబ్బా. దాని తర్వాత నేను డబ్బులు సంపాదించి నేను మళ్ళీ అయితే వస్తా. అలాగే నేను వచ్చేసి స్టడీస్ పర్పస్ కూడా అయితే వెళ్తున్నా, ఓన్లీ మనీ ఎర్నింగ్ పర్పసే కాదు, స్టడీస్ పర్పస్ కూడా వెళ్తున్నా. కాబట్టి నేనైతే అమెరికాకి అయితే వెళ్తున్నా గాయ్. గాయస్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా చాప్ గాడ్ అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం అబ్బా. నేను వచ్చేసి సైకిల్ అయితే వెళ్తున్నా, చాప్ గాడ్ వచ్చేసి నడుచుకుంటూ అయితే వస్తున్నాడు. ఇప్పుడు మేమిద్దరం కలిపి ఇంటికి వెళ్తున్నాం. మామ వచ్చేసి అమెరికాకి అయితే వెళ్ళాడు. మామ ఇంకా ఎప్పుడు వస్తాడో అబ్బా మనకైతే. ఇంకా నేను ఇంకా చాప్ గాడ్ అయితే ఇంట్లో ఉండాలి. మామ నాకైతే కొద్దిగా డబ్బులు అయితే ఇచ్చి వెళ్ళాడు గాయస్. ఆ డబ్బులతో అయితే మీరైతే సర్వైవ్ కాంటారా కొద్ది రోజులు అనేసి అయితే. గైస్ మన ఛానల్ కన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి గాయస్. గాయస్ ఇప్పుడు నేను వచ్చేసి చాలా రోజుల తర్వాత అయితే అమెరికా నుండి అయితే తిరిగి వచ్చాను అనమాట. చాలా రోజులు అంటే చాలా రోజులు అయితే అయిపోయింది గాయస్. నేను వచ్చేసి అమెరికాకి వెళ్ళి దగ్గర దగ్గర 1.5 year అయితే అవుతుంది అబ్బా నేను అమెరికాకి వెళ్ళి. మీరు చూసుకోవచ్చు నేను బుగాటిలో తిరిగి వచ్చా అంటే మనం రిచ్ అయ్యామా లేదా పూర్ అయ్యామా అనేసి. నేను కొద్దిగా షార్ట్ రూట్ లో అయితే వచ్చా గైస్. మనం కొద్దిగా ఫారెస్ట్ లో నుంచి అయితే వచ్చాం, అది లాంగ్ రూట్ అనేసి అయితే. అందులో ట్రాఫిక్ అయితే ఉంటది, మధ్యాహ్నం అయింది ఇప్పుడు టైం కాబట్టి ట్రాఫిక్ అయితే ఉంటది గైస్. అందుకనేసి వచ్చేసి నేను షార్ట్ కట్ లో అయితే వచ్చా. ఇప్పుడు మనం మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామబ్బా. ఇక్కడ మనకి సింజాన్ గాని కార్ అయితే ఉంది, వాని కోసం అయితే నేను వెళ్ళేటప్పుడు అయితే అదైతే పెట్టెళ్ళా ఇక్కడే. ఇంకా నేనైతే దాన్ని తీసుకెళ్ళలేదన్నమాట, అక్కడే అయితే ఉంది ఆ కార్ వచ్చేసి. ఇప్పుడు మనం ఒకసారి ఇంట్లోకి అయితే వెళ్ళి చూద్దాం గాయస్, మన చించాన్ గాడు చాప్ గాడు ఇంకా ఎట్లున్నారు అనేసి అయితే. ఎవరు లేరేంటి అబ్బా ఇంట్లో. గాయస్ ఇక్కడ ఎవరో ఒక దుబ్బోడు ఇంకా ఎవరో ఆంటీ ఉందబ్బా. ఇక్కడ ఎవరో ఆంటీ అంకుల్ అయితే ఉన్నారు గాయస్. మన చించాన్ గాడు ఇంకా చాప్ గాడు ఇక్కడ. గాయస్ వీళ్ళు ఏం చేశారబ్బా మన చించాన్ చాప్ని. ఇంకా వాళ్ళిద్దరు చిన్నపిల్లలు గాయస్, అందుకు వీళ్ళు ఏదైనా చేసింటారు. అరే అంకుల్, అరే ఆంటీ అంకుల్, మీరైతే ఏం చేశారు మా పిల్లలు ఇద్దరిని, మా చించాన్ గాని ఇంకా చాప్ గాని మీరిద్దరు ఏం చేశారు నాకైతే చెప్పండి. వాడిని గనా ఏమన్నా అయితే మిమ్మల్ని అయితే నేను ఊరికి అంటే ఊరికి వదలని చెప్తున్నా నేను. మీకైతే చాలా ఫేస్ చేయాల్సింది వస్తుంది నా సైడ్ నుంచి. మర్యాదగా మీరు చెప్పండి వాళ్ళకి ఏమైంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారనేసి అయితే. గాయస్ నాకైతే వాళ్ళు చెప్పారు మీ చాప్ కుక్క అనేసి బయట ఉంది, ఇంకా సించాన్ అయితే పోలీసు వాళ్ళు అయితే పట్టుకోయారని అయితే చెప్పారు గాయస్. ఎందుకని అడిగితే గనా వేరే అన్న వేరే అన్న వాళ్ళ కార్ అయితే వీడు దొంగలించాడంట గాయస్. అందుకనేసి ఆ అన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడంట. అందుకనేసి పోలీసులు అయితే పట్టుకెళ్లారంట గైస్. మన చాప్ గాడు అయితే ఇక్కడే ఉన్నాడు గైస్, మీరైతే చూసుకోవచ్చు. పాపం మన చాప్ గాడు కూడా బయట అయితే ఉన్నాడు, ఆ టెంట్ లో అయితే పండుకుంటున్నాడంట. ఇప్పుడు వచ్చేసి నేనైతే వాడిని అయితే ఎక్కించుకున్నా. మన చించాన్ గానికి ఎందుకు అంత నవ్వను, ఎందుకంత కర్మనో నాకు అర్థం కాదు గాయస్. ఎందుకంటే మనము వానికి కారు పెట్టాం కదబ్బా, సూపర్ కార్ కూడా పెట్టాము వానికి మనం తోలుకోరా అనేసి అయితే. వాడు మళ్ళీ వాళ్ళ కారుని దొంగలించాడంటే నాకు ఎందుకో వాడు అర్థం కావట్లేదు, వాడు ఏం చేస్తున్నాడో. లేదా నాకు ఒక్క మాట ఫోన్ చేసింటే కదా నేను ఇంకొక కార్ పెట్టింది కదా వాని కోసము, ఒక సూపర్ కార్ అనేది. వాడు ఎందుకు అట్లా చేసినాడో నాకైతే అర్థమైతే కావట్లేదు గాయస్. మనం ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట గాయస్. నేను వచ్చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసా, మీరైతే చూసుకోవచ్చు. పాపం మన చించాన్ గాడు అయితే బయటనే ఉన్నాడు. అదుకోండి పోలీసు వాళ్ళు అయితే వానికి సంఖ్యలు అయితే వేసి బయట నిలబెట్టారు గాయస్. వ్యాన్ ఉంది, నాకు తెలిసి కోర్టుకు అయితే పిలిచికెళ్తున్నారు అనుకుంటా వాళ్ళని వచ్చేసి. గైస్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే వీళ్ళైతే నన్ను ఆగమని అయితే ఆపవేశారు. వీడు ఎవడో పక్కన ఇంకొకటి కూడా ఉన్నాడు గైస్. నేను వచ్చేసి ఒకసారి వీళ్ళని అడుగుతా, ఆయన అడుగుతా గైస్ ఏమంటాడో, ఆయన కేసు రిటర్న్ తీసుకుంటాడో లేదో అనేసి అయితే. నేను ఒకసారి ఆయన అడిగి ఎట్లా కూడా బంగపోతా కేసు రిటర్న్ తీసుకోండి అన్న ప్లీజ్ అన్న, చిన్నపిల్లవాడు తెలియక తప్పు చేశాడు అనేసి అయితే. నేను ఒకసారి ఆయన అడుగుతా గైస్. ఆయన అడిగిన తర్వాత మిమ్మల్ని అయితే మళ్ళీ అయితే కలుస్తా గైస్. చలో రైట్. అన్న అన్న ఏమనుకోకుండా ప్లీజ్ అన్న, నాకైతే ఒక్కటంటే ఒక సహాయం చేయన్న ప్లీజ్ అన్న. మీరు వచ్చేసి మీరు పెట్టిన కేసు అయితే రిటర్న్ తీసుకోండి అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అంటే ప్లీజ్. ఎందుకంటే వాడు వచ్చేసి చిన్నపిల్లవాడన్న, కావాలంటే మీకు కాళ్ళైనా మొక్కుతా. వాడు వచ్చేసి మా తమ్ముడన్న, మా చిన్నపిల్లవాడు, వాడు వచ్చేసి తెలియక చేశాడు. నేనైతే బయటికి వెళ్ళా, అందుకు వచ్చేసి వాడైతే తెలియక చేశాడన్న ప్లీజ్ అన్న. నాకు మీరు వచ్చేసి కేసు అయితే రిటర్న్ తీసుకోండి అన్న ప్లీజ్ అంటే ప్లీజ్. ఇది ఒక్కసారి హెల్ప్ చేయండి అన్న ప్లీజ్. అరే బాబు, నేను కేసు అయితే రిటర్న్ అయితే అస్సలు తీసుకోను. నీకు ఒకవేళ కేసు రిటర్న్ తీసుకోవాలంటే సింగిల్ ఆప్షన్, నాతో రేస్ వచ్చేసి పార్టిసిపేట్ గా, అప్పుడు వచ్చేసి నేను కేసు అయితే రిటర్న్ తీసుకుంటా. నువ్వు పార్టిసిపేట్ అవుతా ఉంటే చెప్పు, విన్ అయితే నేను వచ్చేసి కేసు అయితే రిటర్న్ తీసుకుంటా.
నీ ఇష్టం నువ్వు డిసైడ్ అయ్యి నాకైతే చెప్పేసి. గాయస్ ఆయన వచ్చేసి ఓకే అన్నాడు. గేమ్ అయితే అడిగాడు నన్ను వచ్చేసి. నేనైతే గేమ్ ఆడతలేండి అన్నా, మనమైతే వెళ్దాం పదండి అని అయితే చెప్పా గాయస్. మన సించాన్ గౌన్ కోసం అన్నమాట ఇదంతా వచ్చేసి మనం చేస్తున్నది. ఇప్పుడు మనల్ని గేమ్ ఆడడానికి అయితే తీసుకొచ్చాడు వీడు వచ్చేసి. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక మనం వచ్చేసి ట్రాక్ పైన ఉన్నాం, మీరు వచ్చేసి చూసుకోవచ్చు. మన సించాన్ గారిని ఇంకా ఇద్దరు పోలీసులను అయితే తీసుకొచ్చాడు అబ్బా వీడు వచ్చేసి. ఫస్ట్ అయితే వీడైతే ఆడతాడంట, ఆడిలేండి. గాయస్ ఫస్ట్ వచ్చేసి నేనైతే అనుకున్నాను అన్నమాట, ఆ పిల్లవాడు సెకండ్ అయితే ఆడతాడు. ఇప్పుడు మనకి ముందర బాల్ ఉంది, ఇప్పుడు కలర్ది మీరైతే చూసుకోవచ్చు. మనం తానైతే కుట్టేసాం, మాత్రం పడేసాం. ఇంకా మనం చెట్ల మీదకి అయితే వచ్చేసామబ్బా. ఈ చెట్టును కూడా దాటేయాలి ఎట్లా ఒకటా నెమ్మదిగా. ఈ చెట్టును కూడా దాటేసాం గాయస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి డివైడర్స్ అయితే ఉన్నాయి, ఈ డివైడర్స్ ని కూడా దాటేద్దాం అబ్బా ఫాస్ట్ గా. వీటిని కూడా దాటేసాం, అక్కడ కింద పడుతున్నాం, కింద పడుతా ఉన్నాం. ఇప్పుడు మనం ఈ బ్లూ కలర్ టైర్స్ కూడా అయితే దుబ్బేద్దాం గాయస్ ఫాస్ట్ గా. వీటిని కూడా అయితే దుబ్బేసా. అయ్యో గాయస్ కింద పడిపోయామబ్బా. గాయస్ లేయాలి, నేను వచ్చేసి ఫాస్ట్ గా, లేదంటే మనకి టైం అయితే అయిపోతుంది. ఆ పిల్ల మళ్ళీ దాటేస్తాడు. గాయస్ మనం వచ్చేసి జట్టు వాళ్ళైతే మళ్ళీ ఎటున్నా పైకైతే వచ్చేసాం లేదు, కింద పడుతున్నా కానీ మళ్ళీ పైకైతే వచ్చేసా. ఇప్పుడు మనం టైర్లను కూడా అయితే దాటేసాం, ఇక్కడ ఆర్కెట్ ఉంది దాన్ని కూడా దాటేసేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి కోకోకోలా బాటిల్స్ అయితే ఉన్నాయి గైస్, వాటిని కూడా తాటేసాం. ఇంకా ఇక టైర్స్ ఉన్నాయి, బర్గర్స్, ఇంకా ఫుట్బాల్స్ ఎన్నెన్నో ఉన్నాయి గైస్. ఇవి అన్నమాట మనల్ని కింద పడేసేది. ఇవి అయితే మనకి అర్థమైతే వస్తాయి గైస్. ఆ వాటితో మనం అయితే కింద అయితే పడిపోతామబ్బా. కాబట్టి మనం నెమ్మదిగా అయితే వెళ్ళాలి గాయస్. మనం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 30% ట్రాక్ ని అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా 70% ఉంది అనమాట. ఇంకా దీన్ని కూడా మనం వచ్చేసి ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేయాలబ్బా. మనం మళ్ళీ క్రిస్మస్ ట్రీస్ అయితే వచ్చేసాం. ఇంకా ఇవి రోడ్డు మీదకి అయితే వచ్చేసాం అబ్బా. అంటే ఈ బ్లాక్ అండ్ నిలువు మీదకి అయితే వచ్చేసాం. ఇవి వచ్చేసి ఇవి అనమాట మన ట్రాక్ లో ఎక్కువ ఉండేది వచ్చేసి. మనం ఫాస్ట్ అంటే ఫాస్ట్ దీన్ని అయితే కంప్లీట్ చేసేయాలి. ఎందుకంటే వాళ్ళు విన్ అయితే మనకి ఇంకా మన కారు పోతుంది, మనం ఛాలెంజ్ చేసే పరుగు పోతుంది, ఆ పిల్లవాడు వెళ్ళిపోతారు అన్నమాట మన చేతిలో నుంచి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫాస్ట్ గా అయితే నెమ్మదిగా ఆడుతూ కంప్లీట్ చేసేయాలి బా. ఎక్కువ ఆశపడద్దు, నెమ్మదిగా అయితే వెళ్ళాం. స్పీడ్ వెళ్ళకోకుండా లేట్ అయినా ప్రాబ్లం లేదు. కాబట్టి నెమ్మదిగా అయితే వెళ్దాం గైస్. అయ్యో గైస్ కింద పడిపోయా గైస్. మనం అనుకున్నట్టే ఆడలేకపోయాం అబ్బా, కింద పడిపోయాం. ఇంకా ఇప్పుడైతే వాడే అనమాట, వాడితే అనమాట గైస్. గాయస్ ఇంకా వాడు వచ్చేసి కింద వాటర్ లో అయితే పడిపోయాడు అనమాట గాయస్. మనం వచ్చేసి వాడిని కొద్దిగా దాటేస్తే మనమే అనమాట విన్ వచ్చేసి. కాబట్టి మనం అయితే ఫాస్ట్ గా అయితే ఆడేసి విన్ అయితే కావాలన్నమాట. మనకి వాని కార్స్ ఇంకా మన సించాన్ గాని అయితే గెలుచుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి చెక్క మీదకి అయితే వచ్చేసాం అబ్బా. మనం చెక్కనైతే దాటేసాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం డివైడర్ మీదకి కూడా అయితే వచ్చేసాం, డివైడర్ ని కూడా కంప్లీట్ చేసేసాం. ఇంకా మనం థర్డ్ పొజిషన్ లో అయితే దాటేసేసాం. ఇంకా మనకి ముందరైతే బ్లాక్ అండ్ ఎల్లో ట్రాక్ అయితే ఉంది, దాన్ని కూడా అయితే కంప్లీట్ చేయాలి మనం ఫాస్ట్ గా అయితే. గైస్ మనం దీని మీదకి అయితే వచ్చేసాం అబ్బా. ఇక్కడ గైస్ నేను చెప్పా కదా ఇందాకనే మీకు, మనకి దీంతో ఏంటంటే ప్రాబ్లం ఈ రేస్లలో వచ్చేసి ఏమవుతుందంటే మనకి అవి ఉన్నాయి కదా టైర్స్, ఫుట్బాల్స్, ఇవన్నీ వచ్చేసి మనల్ని కింద పడేస్తాయి అనమాట బా. అది వచ్చేసి డిస్టర్బ్ అనమాట. కాబట్టి కొద్దిగా అయితే కష్టం. అయ్యో గాయస్ నేను వచ్చేసి కింద పడిపోతున్నా, కానీ మనం వచ్చేసి జట్టు వాడైతే కింద అయితే సేఫ్ గా ల్యాండ్ అయిపోయాం. ఇంకా మనకి ప్రాబ్లం లేదు, ఇంకా ఫాస్ట్ గా అయితే మనం రేస్ కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే మనం దానికంటే కిందికి వచ్చాం కదా కాబట్టి. ఇంకా ఇక్కడ మనకి వచ్చేసి ఎయిర్ బెలూన్స్ అయితే ఉన్నాయి గైస్. మనం దీన్ని దాటేస్తే మనం ఆల్మోస్ట్ విన్ అయిపోయినట్టే అనమాట. ఎందుకంటే నేను చెప్తున్నది వాడు ఇంకా మనకి ప్రాబ్లం ఉండదబ్బా. వాడు ఇక్కడే అనమాట పడిపోయింది వాడు. ఇంకా మనం దీన్ని దాటేసినాం అనుకో, మనం వాడిని దాటేసినట్టు ఉంటాం కాబట్టి మనమే అయితే విన్ అయిపోయినట్టు. ఇంకా గాయస్ మనం మళ్ళీ ట్రైన్ ట్రాక్ మీదకి అయితే వచ్చేసాం. ఫాస్ట్ గా అయితే కంప్లీట్ చేయాలబ్బా. ఫాస్ట్ గా అయితే ట్రైన్ ట్రాక్ ని కూడా దాటేసాం అబ్బా. మనోడు వచ్చేసి ఫ్రాంక్లిన్ గాడు చాలా బాగా అయితే స్పీడ్ బూస్ట్లు అయితే వాడుతున్నాడు. ఎక్కడ వాడాలో అర్థమవుతుంది మన ఫ్రాంక్లిన్ గాడికి. ఇంకా మనకి ఇక్కడ బోట్లు అయితే ఉన్నాయి, మీరైతే చూసుకోవచ్చు. బోట్స్ దగ్గరికి కూడా అయితే వచ్చేసాం అబ్బా. మనం ఇప్పుడు బోట్ అయితే తీసుకుందాం, రెడ్ కలర్ బోట్ అయితే. బోట్ తీసుకొని కిందకి అయితే దుంకుదాం గైస్. మనం కిందికి దుంకి ఇప్పుడు ఫాస్ట్ గా అయితే ఈ చెక్ పాయింట్స్ అయితే కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు బ్లూ కలర్ అయితే చెక్ పాయింట్ కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉందబ్బా మనకి. దాని తర్వాత గ్రీన్ కలర్, ఇంకా 2 ఆరెంజ్ అయితే ఉన్నాయి. అవి ఫాస్ట్ గా అయితే కంప్లీట్ చేసేయాలి గాయస్ మనం వచ్చేసి.
మనకి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేయాలబ్బా. ఎందుకంటే నేను చెప్తున్నది తొందరగా అయితే మనం ఇంటికి వెళ్ళొచ్చు, మన వాళ్ళని పిలుచుకొని అయితే ప్రాబ్లం ఉండదు వానితో. మళ్ళీ వాడు మళ్ళీ ఏం మాట్లాడతాడో ఈ మ్యాచ్ అయిపోయినాక నాకైతే భయం తెస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి కార్ దగ్గర కూడా అయితే వచ్చేసాం. మళ్ళీ ఇవి వచ్చేసి వాటర్ కామ్ రోడ్ మీద అయితే నడుస్తాయి గైస్. మనం వచ్చేసి ఫాస్ట్గా అయితే ఈ వైట్ కార్ని అయితే తీసుకున్నాక ఈ వైట్ కార్ని తీసుకొని స్పేస్ షిప్ని అయితే దాటేసేయాలి గైస్. ఇక్కడ వచ్చేసి చాలా స్పేస్ షిప్స్ అయితే ఉన్నాయబ్బా. మనం వచ్చేసి స్పేస్ షిప్స్ ని కూడా అయితే దాటేసాం. ఇంకా ఇక్కడ కోకోకోలా బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏంటంటే చెత్త చెత్తగా ఇవే అనమాట మనల్ని కింద పడేసేది అడ్డంగా వచ్చేసి. ఇంకా గైస్ మనం బ్లాక్ దాన్ని కూడా అయితే దాటేసాం. ఇంకా మనం చాలా ఉంది గైస్. మనం వచ్చేసి ఇప్పుడు 50% అయితే కంప్లీట్ చేసేసి ఉంటాం ట్రాక్ వచ్చేసి. ఇంకా 50% అయితే ఉంటది. ఆ 50% ని కూడా మనం ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేయాలి. మళ్ళీ మనం వుడ్ దానిపైకి అయితే వచ్చేసాం. వీటిని అయితే ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేయాలి, లేదంటే ఇవి ఎక్కువ వెయిట్ పడితే కింద పడిపోతాయి అనమాట. కాబట్టి ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ మనం స్టీల్ దాంట్ల మీదకి కూడా అయితే వచ్చేసాం గైస్. బూస్ట్ వాడేసి ఫాస్ట్గా అయితే మనం అయితే కంప్లీట్ చేయాలి. మనం 80% కంప్లీట్ చేసేసినట్టే అనుకోండి. ఎందుకంటే మనం వచ్చేసి దగ్గరికి అయితే వచ్చాం. మనకి మీరు చూసుకుంటే కనుక ఫినిష్ లైన్ అయితే కనపడుతుంది గైస్. మనం ఎట్లాగో ఫినిష్ చేయగలం కాబట్టి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా. కాబట్టి కామెంట్ సెక్షన్లో రేస్ విన్ అని అయితే కామెంట్ చేయండి. నాకైతే బూస్ట్ ఇచ్చినట్టయితే ఉంటుంది. కాబట్టి అయ్యో గాయస్ మనమైతే అమ్మయ్యా గాయస్ లాస్ట్కి వచ్చి కింద పడతాను అనుకున్నా, ఓడిపోతాం అనుకున్నా లాస్ట్కి వచ్చి కింద. కానీ మనం ఎలాగో దాటేసాం లేండి, ఇంకా ప్రాబ్లమే లేదు గాయస్. మనం వచ్చేసి వాడిని ఎన్ని మాటలన్నా మనకు భయం లేదు. ఎందుకంటే మనం రేస్ విన్ అయ్యాం కాబట్టి వాడు మన చించాన్ కానీ ఇంకా చాప్ కానీ మన ఇంటిని ఇంకా మన కార్స్ అని అన్ని అయితే మనకైతే ఇస్తాడు గాయస్. మన చించాన్ గాడు అయితే ఇక్కడికి వచ్చాడు, మీరు చూసుకోవచ్చు. విన్ అయిన సంతోషంలో వచ్చేసి వీళ్ళిద్దరు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నారు వీళ్ళు ముగ్గురు వచ్చేసి. గైస్ ఇంకా ఈ వీడియోకి వచ్చేసి ఇంతే అనమాట. మన ఛానల్ కన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసుకోవచ్చు మీరైతే మనకి వాడు చాపర్ కూడా అయితే ఇచ్చాడు అబ్బా. మనం ఎగురుతున్నాం ఇప్పుడు ఫ్లైట్ లో. ఇవన్నీ గైస్ టోటల్ వాని ప్రాపర్టీస్ ఏం ఉన్నాయో టోటల్ మనకే అనమాట. ఆ బిల్డింగ్ వందే అది మన చేతిలో ఉంది ఇప్పుడు. ఇక్కడ హెలిప్యాడ్ మందే మన చేతిలో ఉంది ఇప్పుడు. హెలికాప్టర్ వందే మన చేతిలో ఉంది ఇప్పుడు. చలో రైట్ గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.